తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి ఘటన ప్రవీణ్ పగడాల మృతి అయితే ఘటనపై మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఆయన ప్రధానంగా ఏదైతే హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన రాజమండ్రి వచ్చేసరికి కొంతమూరు దగ్గర ఆయన ప్రమాదవశాత్తు మృతి చెందాడా. ఆయనైతే అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై పలు అనుమానాలు అయితే వస్తున్నాయి. ఆయనది ప్రధానంగా ప్రమాదానికి గురై చనిపోయాడా, లేదంటే ఎవరైనా హత్య చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణలు అయితే ప్రతి ఒక్కరు కూడా సందేహం, ఇది ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనిపై ఇన్వెస్టిగేషన్ అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా చేస్తుంది. సరిగ్గా ఈ రోజుకైతే వారం రోజులు అయితే దాటిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రధానంగా చూస్తే పలు అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. అతను హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎందుకు వచ్చారు అనేది ప్రధానంగా పోలీసుల విచారణలో కూడా తెలిసింది. ఆయన ముఖ్యంగా రాజమండ్రి రావడానికి గల ప్రధాన కారణం ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సైటు ఒకటి కొనుగోలు చేశారనేది అందరూ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. అలాగే 509 సెంటుల ఈ యొక్క 509 ఏదైతే గజాలకు సంబంధించినటువంటి ఒక సైటు రాజానగరం మండలంలో ఉన్నటువంటి నామవరం గ్రామంలో ఈ యొక్క సైట్ అయితే కొనుగోలు చేసిన విషయం అది పోలీసుల విచారణలో నేపథ్యంలో ప్రస్తుతం మనం రాజానగరం మండలంలో ఉన్నటువంటి నామవరం రావడం జరిగింది. నామవరంలో అలాగే పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి కొనుగోలు చేసినటువంటి సైటు ఇదే. పోలీసులు చెప్పినటువంటి ప్రకారంగా ఆయన ప్రధానంగా బయలుదేరినటువంటి సంగతి కేవలం తన భార్యతో పాటు అలాగే జాన్ ఆకాష్లు మాత్రమే ఆయన ఫోన్తో మాట్లాడి ఇక్కడికి రాజమండ్రి వస్తున్నట్టుగా వాళ్ళ ముగ్గురికి మాత్రమే తెలుసు అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు నామవరంలో ఉన్నటువంటి 509 గజాలకు సంబంధించిన సైటు ఇదే. ఇక్కడే ఆయన ఒక సంస్థను ఇక్కడ ఏర్పాటు చేద్దామని, ఇక్కడ ఒక సేవా సంస్థతో పాటు ఒక హాస్టల్ను కూడా రన్ చేయాలని, ఇక్కడ చర్చి కూడా కట్టే అక్కడ ఎక్కడ నుంచే చర్చి కాకుండా ఒక పిల్లలకు సంబంధించిన ఒక అనాథాశ్రయాన్ని కడదామన్నట్టుగా ఇక్కడ తీసుకున్నట్టుగా అయితే మనకు వచ్చినటువంటి సమాచారం. అలాగే ఇక్కడ మనం చూస్తున్నటువంటి స్థలం ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలోనే ఇదిగో ఈ సైట్ అయితే 509 గజాలకు సంబంధించిన సైటు. ఇది లేఅవుట్ చేసినటువంటి ప్రాంతంలోనే ఇక్కడంతా కూడా కొనుగోలు చేశారు. మనం చూస్తున్నటువంటి ఒక చిన్నపాటి స్టోన్ ఏదైతే ఉందో రాయి, అక్కడి నుంచి ఇటుగా చూసుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి మరొక రాయి ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతం మొత్తం ఇది ఈ యొక్క ప్రాంతం అంతా ఇదంతా సైట్ అంతా కలిపి మొత్తం 509 గజాల సైట్ కొనుగోలు చేసినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. అలాగే ముఖ్యంగా జాన్ ఆకాష్ ఎవరనేది ప్రతి ఒక్కరిలో పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఎస్పీ కూడా చెప్పారు. ఆయన ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే ఆర్టీవీ చేసింది. ప్రస్తుతం మీకు జాన్ ఆకాష్ ఎవరనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉన్న నేపథ్యంలో అలాగే ఆకాష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన ఆర్టీవీ ఎవరు ఆకాష్ అనేది అన్వేషణ చేసి ఇప్పుడు నామవారం రావడం, ఆయనైతే పట్టుకోవడం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పోలీసులు కూడా చెప్పారు ఆకాష్తో పాటు అలాగే జాన్తో కూడా మాట్లాడారని. ప్రస్తుతం ఈయనే ఆకాష్ ఇక్కడ నామవారం సంబంధించినటువంటి వ్యక్తి. ఈయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈయనకి ఏ విధంగా తెలుసు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీరు ఇక్కడ మీకు ఆయన పాస్టర్ ఇక్కడికి వస్తున్నట్టుగా మీకుని అలాగే మరొక ముగ్గురికి మాత్రమే తెలుసు అంటున్నారు. ఆయన ఏ విధంగా తెలుసు? వచ్చే ముందు మీకు పాస్టర్ ప్రవీణ్ గారు మీకు ఎప్పుడు చేయడం జరిగింది? నాకు నావర్లో మీటింగ్స్ పెట్టాం, సంఘ సభ్యులందరూ కలిసండి. ఆ మీటింగ్స్ ద్వారా మాకు పరిచయం అయ్యాడు ఆయన. ఆ మీటింగ్స్ పెట్టిన తర్వాత ఇక్కడ నేను అక్కడికి మీటింగ్స్ అయిపోయిన 4 రోజులకి ఇలా నేను బైబిల్ కాలేజ్ పెడదాం అనుకోని చెప్పేసి మమ్మల్ని ప్రపోజల్ పెట్టాడు ఆయన. ప్రపోజల్ పెట్టిన తర్వాత ఇక్కడ సైట్ చూపించడం, ఈ సైట్ ఆయనకు నచ్చడం, కొనడం అనేది జరిగిందండి. దాని నిమిత్తం తరచుగా నాతో ఫోన్లో మాడేవారు తప్పించి కానీ దీనికి ముందుగా అయితే నాకు ఆయన పరిచయం లేదు. ఈ మీటింగ్స్ పెట్టిన తర్వాత ఈ సైట్ కొనడం నాకు పరిచయం అయ్యారండి ఆయన. అంటే మీటింగ్ ఎప్పుడు పెట్టారు? సైట్ ఎన్ని రోజుల క్రితం కొన్నారు? దీనికి సంబంధించిన లావాదేవీలు అన్నీ కూడా ఎలా జరిగాయి అంటారు? మీటింగ్స్ అయితే పోయిన నెల ఫిబ్రవరి 16, 17, 18 జరిగినాయండి. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లావాదేవీలన్నీ కూడా సైట్ కొన్నప్పుడు అయితే సైట్ చూసిన తర్వాత టోకెన్ అమౌంట్ కొడతారండి. టోకెన్ అమౌంట్ అయితే 50,000 రూపాయలు ఫోన్పే ద్వారా కొట్టారు. మిగతా రిజిస్ట్రేషన్ అమౌంట్ అంతా కూడా బై క్యాష్ ఇచ్చారండి ఆయన. అక్కడ కూడా మొత్తం రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర క్యాష్ ఇచ్చారండి. అంతే సార్. అంటే ఆయన మీటింగ్ 16, 17, 18 అన్నారు. ఎప్పుడు అన్నారు డేట్లు ఇవి? ఫిబ్రవరి 16, 17, 18 అండి. ఫిబ్రవరి. అవునండి. ఆ 3 రోజులు ఆయన 17వ తారీఖు వచ్చాడండి. 17వ తారీఖు. అవునండి. ఎప్పుడు కొనుగోలు చేశారు అది? మరి ఇప్పుడు సైట్ ఎప్పుడు చూసారు? ఎప్పుడు మీటింగ్స్ పెట్టారు? అది ఎప్పుడు చూస్తే ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు కానీ ఫిబ్రవరి 18 మీటింగ్స్ అయిపోయిన తర్వాత 4 రోజుల కంటే 24, 25లో డేట్ చూసి ఉంటారు. ఫిబ్రవరి 12 తారీఖు రిజిస్ట్రేషన్ అయిందండి. ఇది ఫిబ్రవరి 12 అయిందండి. అవునండి. మరి అంతకుముందు ఒకసారి వచ్చారంటే ఫిబ్రవరి 16, 17లోని మీటింగ్ అంటున్నారు. అంతకుముందు 12 మరి ఎలా వచ్చారు ఎక్కడికైనా? మరి ఫిబ్రవరి 12 రిజిస్ట్రేషన్ అయిందండి. జనవరిలో మాకు ఫిబ్రవరి మీటింగ్స్ అయినాయి.
మార్చి 12 రిజిస్ట్రేషన్ సారీ మార్చి 12 రిజిస్ట్రేషన్ అయింది సార్ ఇది. మార్చి 12 రిజిస్ట్రేషన్ అయిందండి. ఫిబ్రవరి 16, 17, 18 అయినాయి. అందులో 16వ తారీఖు ఎడ్వర్డ్ విలియం గారు వచ్చారు, 17వ తారీఖు ఈయన వచ్చారు, 18 స్వామి గారు వచ్చారండి. ఆ వచ్చిన తర్వాత ఈ సైట్ చూసారండి ఆయన. ఈ మార్చి 12వ తారీఖు రిజిస్ట్రేషన్ అయింది సార్ ఇది. అవునండి. ఆయన వచ్చే ముందు ఏం చెప్పారంటే మీకు ఈ సైట్ విషయం కోసం ఆయన అది ఎప్పుడు అంటే సోమవారం నాడు ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ కొంతమంది అనుమానాస్పద స్థితిలో చనిపోయిన పరిస్థితి. ఆయన వచ్చే ముందు మీకు కాల్ చేసి ఏ విధంగా చెప్పారు ఆయన? నేను ఆదివారం మార్నింగ్ నాకు కాల్ చేశారండి ఆయన. ఇలా వస్తున్నాను రాజమండ్రి, ఆ వెల్డింగ్ షాప్ వాళ్ళని తాపీ మేస్తేనే కొద్దిగా అందుబాటులో ఉంచు, ఈ అమౌంట్ ఇద్దాం వాళ్ళకి, ఈ పని మొదలు పెట్టేయాలి, జూన్లో క్లాసులు మొదలు పెట్టేయాలి, జూన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్లాసులు ఆగకూడదు, జూన్ నుంచి మన క్లాసులు అక్కడ మొదలు పెట్టాలని అయితే చెప్పారండి. దాన్ని నేను ఓకే చెప్పానండి. ఆ తర్వాత మళ్ళీ అన్న వచ్చేదని చెప్పేసి నేను అన్న వచ్చేయలేదని చెప్పేసి 4-5 సార్లు మళ్ళీ కాల్ బ్యాక్ అదే గ్యాప్ ఇచ్చి చేశాను, కానీ అన్నయ్య నాకు ఫోన్ రెస్పాండ్ అవ్వలేదండి. నాతో మాట్లాడి చివరి మాట్లాడి ఇక్కడికి వస్తుందని చెప్పారు, అదొకటి మాట నాతో మాట్లాడండి. ఇప్పుడు ఆదివారం నాడు చెప్పారా? ఆదివారం మార్నింగ్ ఎన్ని గంటలకు ఫోన్ చేశారు? మార్నింగ్ 7:30 అలా చేశారండి నాకు. అయితే నేను ఆదివారం మార్నింగ్ వస్తున్నారు కదని అయితే చర్చికి రండి, మెసేజ్ ఇద్దరు అని చెప్పానండి. లేదా టైం కుదరలేదండి, నేను వేరే మెసేజ్ చూసి మీ దగ్గరికి వస్తానని చెప్పాడండి. ఆ తర్వాత మళ్ళీ చేశాను, కానీ అన్నయ్య నా ఫోన్ రెస్పాండ్ అవ్వలేదు. అంతవరకు మనకు తెలుసండి. ఓకే. మళ్ళీ అంటే ఆ రోజు అంటే ఆయన సోమవారమే వస్తున్నానని చెప్పడం జరిగిందా, లేదంటే వస్తున్నానని చెప్పడం జరిగింది అంతేనా? లేదు, సోమవారం వస్తుందని చెప్పారు నాతో అండి. సోమవారం వస్తుందని చెప్పారండి. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఏం కడదాం అనుకున్నా ఆయన ప్లానింగ్ చెప్పడం జరిగింది మీకు వచ్చిన తర్వాత? బైబిల్ కాలేజీను అనాథ పిల్లకి ఆశ్రమం కడతాని చెప్పారు నాతో అండి. అది సార్. ఎంత సైట్ ఇది? ఎంత? 509 గజాలండి ఇది మొత్తం. 509 గజాలండి. ఎంత కొనుగోలు దీనికి సంబంధించిన లావాదేవీలు అన్నీ కూడా పూర్తయిపోయా? మొత్తం ఎంత అయిందండి మొత్తం? టోటల్ అమౌంట్ అండి, అది గజం వచ్చి 7,300 చెప్పిన కొన్నారు. ఆ ప్రకారం 37 లక్షలు పై చిలికైంది. అంతా కూడా లావాదేవీలు వేస్తే మొత్తం క్లియర్ అయిపోయినాయి. ఆయన డాక్యుమెంట్స్ ఆయనకి ఇచ్చేసాం, ఎవరి అమౌంట్ అన్ని సెటిల్ అయిపోయినాయి సార్. అమౌంట్ పెండింగ్స్ ఏం లేవు ఎవరు కూడా. అంటే ఇక్కడ ఎందుకు పెడదాం అనుకుంటా అంటే ఇక్కడ మళ్ళీ ఒక అద్దెకి ఏదో ఇల్లు ఏదో కూడా తీసుకుంటారని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అంటున్నారు. అదేంటి ప్రాసెస్ దానికి సంబంధించింది? అది ఇల్లు అద్దెకి అనేది ఏంటంటే ఇక్కడ పిల్లలు ఉంటారు కాబట్టి అండి, ఇక్కడ క్లాసులు అయిపోయిన తర్వాత దీని ఎదురుకుండాను హౌస్ చూసుకున్నారండి ఆయన. అక్కడ పిల్లలు ఏమో ఇక్కడ క్లాస్ అయిపోయిన తర్వాత అక్కడ స్టే చేయడం, ఆ తర్వాత మా చర్చి కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ చర్చిలో కూడా పార్టిసిపేట్ అవ్వడం, రెండు దగ్గరగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ ప్లాన్ చేశారండి ఆయన. అవును సార్. మీకు కూడా ఇక్కడ చర్చ్ ఉందా? మీరు ఏం చేస్తుంటారు జనరల్గా? మాది చర్చి మా నాన్నగారు పాస్టర్ గారు, మాకు లోకల్గా సంఘం ఉందండి. అవునండి. ఓకే. అంటే ఆయన పిల్లలు కాలేజ్ అంటే ఎటువంటిది పెడదామని అనుకుని మీతో పంచుకోవడం జరిగింది. ఈ విషయం ఎప్పుడు చెప్పారంటే మీకు సైట్ కొనే ముందు చెప్పారు ఈ విషయం? సైట్ అంటే ఇక్కడ మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చిన జనం చూసి, ఇక్కడ ఉన్న అంతా కూడా చూసి మంచి సేవ ఉందని చెప్పేసి అనుకునైనా యాక్చువల్లీ ఈ స్థలానికి ముందు నా ఊర్లో ఇంకో స్థలం చూసారండి ఆయన. దానికోసం నన్ను అడిగారు ఆయన. అడిగిన తర్వాత పలానా చోట స్థలం చూశాను, ఒకసారి అది చూడు ఆకాశం నాకు చెప్పారండి. నేను అది అడిగిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అది పట్టభూమి అని తెలిసిందండి. నేను ఉన్న విషయం అనకు చెప్పాను, ఇలా పట్టభూమి అంటానంటే అది మన పట్ట వద్దని చెప్పేసి, మనకి ఇది సబ్జెక్టు బైబిల్ కాలేజ్ కట్టాలి, ఆశ్రమం కట్టాలి, మనకు మంచి స్థలం కావాలితే అప్పుడు నేను చెప్పాను మన సంఘం ద్వారా పెట్టించిన నక్కసీన దగ్గర లేఅవుట్ వేసారని అందులో స్థలం ఉందని చెప్పాను అన్న. ఆ తర్వాత ఆయన రావడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫ్యామిలీ అంటే ఆయన రామ్మోహన్ రావు గారు వాళ్ళ ఫ్యామిలీ రావడం, వాళ్ళు చూసుకోవడం, వాళ్ళ సైట్ నచ్చడం, వెంటనే డాక్యుమెంట్స్ చూడడం, ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ కల్లా ఫోన్పే కొడతారంటూ అంతా కూడా ఆ రోజు జరిగిందండి. అంతే సార్. సైట్ ఎవరి పేరు మీద కొన్నారు? ఆయన పేరు మీద కొన్నారా లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల? సైట్ అయితే వాళ్ళ అమ్మాయి పేరు మీద, వాళ్ళ మేనల్లుడి పేరు కొన్నారండి. మేనల్లుడి పేరు మీద, వాళ్ళ అమ్మాయి పేరు మీద కొన్నారండి. అవునండి. ఓకే. అప్పుడు మీకు ఈ మీటింగ్స్ కోసమే పరిచయం, అంతకుముందు ఎలా పరిచయం అయింది అసలు మీకు జనరల్గా? మాకైతే ఈ మీటింగ్స్ ద్వారానే పరిచయం అయ్యారండి. ఆయనకి మనకి ముందు పరిచయం లేదండి. ఈ మీటింగ్స్ పెడదామని చెప్పేసి మన శ్రీకృష్ణపట్నం నోవాహో గారు ఉంటే ఆయన అప్రోచ్ అవుతే కనుక ఆయన అప్రోచ్ అయిన తర్వాత ఆయన నెంబర్ ఇవ్వడం, ఆయనతో మేము కన్సల్ట్ చేయడం జరిగిందండి. ఈ మీటింగ్స్ ద్వారా మాకు పరిచయం అయ్యేది తెప్పించి, కానీ ముందు పరిచయం మాకేం లేదండి ఆయన. అవును. ఆ మీటింగ్ కలిసి ఇక్కడ సైట్ కొందాం లేదంటే ఇక్కడ ఇల్లు కొందాం ఇటువంటి దీనికి సంబంధించిన సబ్జెక్టే మీకు అంతేనండి. ఈ మీటింగ్స్ పెట్టిన తర్వాత ఈ స్థలం కొనడమైనా, దీనికి సంబంధించిన ఒక కరెంట్ విషయమైనా, వాటర్ విషయమైనా ఏదైనా, అందుకే మాకు 76 సార్లు ఫోన్ రావడం కూడా ఆ పని మీద వచ్చిందండి మాకు. అంటే 1-2 సార్లు ఈ పని మీద మాట్లాడుకున్నాం తప్పించి వేరే ట్రాన్సాక్షన్స్ ఏం లేవండి మాకు. ఎన్నిసార్లు ఫోన్ చేశానని చెప్తున్నారు మిమ్మల్ని? పోలీసులు కూడా మాట్లాడడం జరిగిందా? 72 సార్లు అని చెప్పారు సార్. అవునండి. 72 సార్లు రాజమండ్రి సంబంధించిన ఇక్కడ మీతో మాట్లాడినట్టుగా రావడం జరిగింది. అవును సార్. ఆ మీటింగ్స్ దగ్గర నుంచి, మీటింగ్స్ పెట్టినప్పటి నుంచి సైట్ రిజిస్ట్రేషన్ అయ్యే వరకు కూడా, ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత బైబిల్ కాలేజ్ కట్టడం, దాని ప్లాన్ గురించి, వెల్రస్ గురించి, సిమెంట్ పని మీద, దాని నిమిత్తం అయితే మాత్రం మా మధ్యలో జరిగిన సంభాషణ ఇదేనండి. అంతే సార్. అంటే ఆయన వస్తే ఈ సంబంధించిన ప్రాసెస్ అంతా మొదలు పెడతారు. ఇంకా మెటీరియల్ ఏం తేవలేదు కదా? ఏం లేదు సార్, మెటీరియల్ గట్రా ఏం తీసుకోలేదు. దానికి సంబంధించి పని మీద వద్దు, అడ్వాన్స్ ఇద్దాం మనకు చెప్పారండి. ఆ రేగులు షెడ్ వేసుకుందాం, వెల్రస్ నేను ఇక లోకల్గా తాపి మేస్తుంటే తాపి మేస్త్రి పురమాయించేవండి. ఆ మేస్త్రి పురమాయించే వరకు మనకి ఆ తర్వాత అనుకోకుండా విషయం ఇలా జరిగింది. దాంతో ఇంకా ఈ ప్రాజెక్ట్ అయితే ముందుకు వెళ్ళలేదు సార్. ఇంకా అవునండి. సరే, ఆదివారం నాడు మీకు చేశారు, మళ్ళీ సోమవారం నాడు మీతో మళ్ళీ ఏమన్నా మాట్లాడారు ఆయనతో? మళ్ళీ ఫోన్ చేయడం కానీ
ఆ రోజు మనకి తెల్లవారితే మంగళవారం జరిగింది. సోమవారం నాడు 11 గంటలకు జరిగింది. అవునండి. మరి ఈ విషయం ఫోన్ చేయడం కానీ మీరు సోమవారం వస్తారనన్నా మీరు ఎందుకు రాలేదని మళ్ళీ ఫోన్ చేశారు మీరు? అన్న ఏం చేయలేదండి. నేను ఆదివారం నాకు చేసిన తర్వాత నేను ఆదివారం ట్రై చేశాను. సోమవారం కూడా ట్రై చేశానండి. సోమవారం లాస్ట్ కాల్ ఏదంటే సోమవారం రాత్రి 8:39 నాకు లాస్ట్ కాల్ అండి అది. 8:39 కూడా ట్రై చేశాను కానీ అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. 8:39 కూడా. సరే ఖాళీగా ఉండే మనిషి ఏం కాదు కదండి, ఏదో బిజీగా ఉంటారులే అని చెప్పేసి నేను నాన్ స్టాప్‌గా చేయనండి. ఒక 1 కాల్ చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి నేను చేసేవాడిని. అలా ఏంటంటే ఆదివారం, సోమవారంలో ఇంచుమించు 6, 7 సార్లు చేశాను కానీ అన్న నాకు రెస్పాండ్ అవ్వలేదు. ఆదివారం మాట్లాడడం నాకు లాస్ట్ కాల్ అండి. లాస్ట్ కాల్ అండి. అవునండి. ఇది ఎలా ఉండేవారు మరి ఆయన ఇవి చూస్తుంటే ఇప్పుడంతా రకరకాలుగా అంటున్నారు. ఆయన అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆయన్ని మీరు దగ్గరగా చూసారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వైన్ షాప్‌లోకి వెళ్ళడం, బైక్ మీద రావడం, ఆ వ్యక్తి కాదు అని చెప్పేసి రకరకాలుగా అంటున్నారు. ఇది మీరు దగ్గరగా చూసిన వ్యక్తి, ఆ బైక్ మీద ఉన్న వ్యక్తి ఆయన అనుకుంటున్నారా? కాదనుకుంటున్నారా? మేమైతే కాదనుకుంటున్నాం సార్. ఎందుకంటే మేము చాలా దగ్గర నుంచి చూసాం కాబట్టి ఆ పర్సన్ కూడా మేమైతే ఆ పర్సన్ కాదనుకుంటున్నాం. నాకు నిజంగా ఆయన చనిపోయినట్టు కూడా నాకు తెలీదండి. నాకు మంగళవారం ఉదయం ఏం చేశారంటే వెల్డర్ ఫోన్ చేశారండి. వెల్డర్ కూడా వస్తుందని చెప్పారు కదా. మంగళవారం ఉదయం వెల్డర్ ఫోన్ చేసి ఇలాగ ప్రవీణ్ గారికి యాక్సిడెంట్ అని తెలిసి అడిగారండి నన్ను. అయ్యో నాకు తెలియదని చెప్పేసి ఫోన్ చేస్తాను ఆగని కనుక్కుందాం చేశానండి. ప్రవీణ్ గారు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. లోకల్గా రామ్మోహన్ ఫోన్ అయితే ఫోన్ రెస్పాండ్ అవ్వలేదండి. ఆ ఫోన్ వెల్డర్ ఫోన్ పెట్టేసిన ఒక 10 నిమిషాలకి నాకు ఎడ్వర్డ్ విలియం గారు ఫోన్ చేశారు. ఇలా ఆకాష్ నీకు తెలిసిందా ప్రవీణ్ గారు చనిపోయారు, మీరు అర్జెంట్గా వెళ్ళమంటే మా టీం అందరూ కలిసి వెళ్ళాం సార్. అది మీరు అన్నట్టుగా అయితే ఏంటంటే మేము అటువంటి మనిషి కాదండి ఆయన. ఏంటంటే త్రాగుడు బానిస అయిపోయిన వ్యక్తాను, లేదంటే ఓటికి 2 సార్లు చూపించారు. ఏంటంటే హైదరాబాద్ బయలుదేరేటప్పుడు 2, 3 వైన్ షాపులు చూపిస్తున్నారు. మేమైతే అది పచ్చి అబద్ధం అనుకుంటున్నామండి. అది పాపం పుణ్యం భగవంతుడు తెలియాలి కానండి. అవునండి. నాకున్న తక్కువ పరిచయంలో కూడా ఏంటంటే ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, ఆయన నడుచుకునే విధానం కానివ్వండి, ఏదేమైనా సరే ఆ మనిషి అయితే అటువంటి మనిషి కాదనుకుంటున్నాం మేము. అది ఏదేమైనా పాపం పుణ్యం భగవంతుడు తెలియాలి అంతే. పోలీసులు చెప్పిన పేరులో ఒకటి మీరు ఆకాష్, ఇంకొక జాన్ ఎవరు? జాన్ అనే వ్యక్తి ఎవరో వెల్డర్ అన్నారు అతను. జాన్ అనే వ్యక్తి వెల్డరండి. వెల్డింగ్ షాప్ అతనండి. అది యాక్చువల్గా లోకల్గా పురమందం వెల్డింగ్ షాప్ అనుకున్నామండి మేము. ఆ తర్వాత అన్నయ్య ఫోన్ చేసి రాజమండ్రిలో మనకు ఒకరు చేస్తానన్నారని చెప్పేసి అన్నయ్య పురమాయించుకున్నారు అతను. అంతవరకు మనకు తెలిసండి. జాన్ అన్న వ్యక్తి ఇక్కడికి వచ్చారు తప్పించి కానీ నాకు ముఖ పరిచయం అంటే మొహం చూసాను తప్పించి కానీ పేరు కూడా నాకు తెలియదండి. అంతవరకు తెలుసండి నాకు. వచ్చిన తర్వాత ఇప్పుడు రామ్మోహన్ ఎక్కువగా ఇక్కడ మొత్తం ఆయన సంబంధించిన వ్యవహారాలు చూస్తారన్నారు. ఆ రామ్మోహన్ కూడా రావడం జరిగింది సైట్ కొనుగోలు విషయంలో కూడా. సైట్ చూసినప్పుడు కూడా రామ్మోహన్ వచ్చారు, ఆయన భార్య వచ్చారు, ప్రవీణ్ గారు వచ్చారు, 2 బ్రదర్స్ వచ్చి మొత్తం 5 వచ్చారండి. సైట్ చూసేటప్పుడు కూడా రామ్మోహన్ వాళ్ళ భార్య ఇద్దరు కూడా వచ్చారండి. అవునండి. రామ్మోహన్ గారు ఏమంటారు అంటే ఆయన ఈ సంబంధించిన అంటే అక్కడ రావులపాలెంలో ఇద్దరు కూడా బైబిల్ మిషన్ ఏదో రన్ చేస్తున్నారని కూడా తిన్నాం. దానికి సంబంధించి నేను చెప్పడం జరిగింది. ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత రావులపాలెం దగ్గర షిఫ్ట్ చేస్తానని చెప్పారండి. రావులపాలెం అద్దె తీసుకుని నడుపుతున్నామండి. అక్కడ కొంచెం మాకు ఇబ్బంది ఎదురవుతుంది, ఇక్కడ మన ఓన్ స్థలం కాబట్టి ఇక్కడ తీసుకుని చెప్పి అన్నారు. రామ్మోహన్ మనతో మాట్లాడండి. అవునండి. అంతే సార్. అంటే ఇప్పుడు ఆయన ఎవరో ప్రవీణ్ గారు తప్ప ఇక్కడికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకెవరు రాలేదు ఇప్పుడు? ప్రవీణ్ గారి కుటుంబ సభ్యులు ఎవరు రాలేదు. రిజిస్ట్రేషన్ మాత్రం వాళ్ళ అమ్మాయి గారు వాళ్ళ మేనలు వచ్చారు అంతేనండి. ప్రవీణ్ గారు కూడా వచ్చారండి. వాళ్ళ ముగ్గురే కుటుంబ సభ్యులు వచ్చారండి. మిగతా సైట్ చూడు విషయంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదండి. ఓన్లీ రిజిస్ట్రేషన్ అప్పుడే వాళ్ళ అమ్మాయి గారు మేనలు వచ్చారు అంతేనండి. ఇప్పుడు సైట్ ఇక్కడ అమ్మినటువంటి ఆయన ఉన్నారు, ఇక్కడ లేఅవుట్ చేసిన సీన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఇక్కడ సైట్ మీరు ఆయనకి ఎప్పుడు అమ్మారు, ఎంత కొనుగోలు చేశారు, దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా పూర్తి అయిపోయిందా? అయిపోయింది సార్. ఇది మనకి మీటింగ్స్ 16, 17, 18 అయినాయి సార్. అయిన తర్వాత ఆకాష్ ఒక 4 days 5 days అయిన తర్వాత ఒకసారి నాకు కాల్ చేశాడు. కాల్ చేసి లోకల్ ఏదో బిల్డింగ్ చూసారంటే అన్నాళ్ళను ఆ బిల్డింగ్ ఏంటని చెప్పేసి అడిగారండి. అందుకని అడిగితే ఆకాష్ ఆ బిల్డింగ్ కనుక్కుంటే అక్కడ పట్టాలు అయ్యే ఉన్నాయి, ఒకసారి ఎంక్వైరీ చేసి పూర్తిగా చెప్పు నువ్వు అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఆకాష్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ బిల్డింగ్ పట్టాలు గ్రామ పట్టాల్లో ఏదో ఉంది అది అని చెప్పానంటే ఆయన రిజిస్ట్రేషన్ కావాలని చెప్పి అన్నాడంటే. అయితే అంతకుముందు ఇక్కడ మీటింగ్స్ పెట్టి కన్స్ట్రక్ట్ చేసాం కదండి. ఆ మీటింగ్స్ టైంలో వచ్చినప్పుడు ఆకాష్ అన్న మీటింగ్ పెట్టిన దగ్గర సైటును ఉంది, ఆ పక్కన ఏమైనా సైట్లు ఉంటాయని చెప్పేసానంటే అప్పుడు ఆకాష్ చెప్తే ఆయన వస్తానన్నాడంటండి. ఆయన వచ్చేటప్పుడు నాకు కాల్ చేశాడు. కాల్ చేస్తే నేను వచ్చండి చూసాం, సైట్ చూపించామండి. ఈ సైట్ చూపించిన తర్వాత ఆయన చూసుకున్నాడు. తర్వాత ఎదురో సైట్లో 2, 3 సైట్లు చూసుకున్నారండి. చూసుకున్నది రోడ్డు దగ్గరగా ఉంది, ఊరు దగ్గరగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 2, 3 గదుల మీద షెడ్ వేద్దాం అంటే వాళ్ళు మాట్లాడుకోవడం అండి. అక్కడ మాట్లాడుకోవడం ఏంటంటే 2, 3 గదులతో షెడ్ వేద్దాం. షెడ్ వేసిన తర్వాత అప్పుడు డబ్బులు మనకి గ్యాదర్ అయిన తర్వాత అప్పుడు బిల్డింగ్లు కడదాం. ప్రస్తుతానికి షెడ్లు వేసి పిల్లల్ని స్కూల్లో అనాథ పిల్లల్ని లేకపోతే బైబిల్ క్లాసులు చేయడం ఏదో చేద్దాం, స్టార్ట్ చేద్దాం అని అనుకున్నారండి. వాళ్ళు మాట్లాడుకునేదాడు మన దగ్గరికి వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ టైంలో సంభాషణ వాళ్ళు ఏమనుకున్నారని మాట్లాడుకునేటప్పుడు అండి. మాట్లాడుకున్న మరుసటి రోజు ఎప్పుడు ఒక 50,000 టోకెన్ కొట్టారండి. తర్వాత రిజిస్ట్రేషన్ క్యాష్ ఇచ్చారండి. క్యాష్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ రోజు వాళ్ళ మేనల్డ్ ఒక అబ్బాయిని, వాళ్ళ అమ్మాయి ఒక అబ్బాయి వచ్చింది. ఆ అమ్మాయి మైనర్ అని చెప్పేసి వాళ్ళ మేనల్లుండే
గార్డెన్ కింద పెట్టి రిజిస్ట్రేషన్ చేయించారండి. వాళ్ళిద్దరి పేరున చేయించాడు. అయితే ఇంటి పేరు పగడాల ఉందట అని చెప్పేసి అడిగాము సార్. అంటే మరి గార్డెన్ కింద పెడుతున్నారో మేనల్డ్ అంటున్నారు కదా సార్, మరి ఇద్దరి పేరు అలా ఉండకూడదు కదా మేనల్డ్ అని మేము అడిగితే, ఆయన లేదన్నా మా ఇంటి పేరు మా అమ్మగారి ఇంటి పేరు పెట్టుకున్నాం మేము, అందుకని ఇద్దరి ఇంటి పేరు పగడాలా ఉంది, మా బిడ్డని ఇచ్చి ఆయన మేనల్డ్ పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను, అందుకని వాళ్ళిద్దరి పేరున పెడుతున్నాను అని చెప్పాడండి. ఆయన రిజిస్ట్రేషన్ మాకేంటంటే ఆధార్ కార్డులో ఇద్దరు ఇంటి పేరు పగడాల ఉన్నాయని డౌట్ వచ్చిన మళ్ళీ డాక్యుమెంట్ రైటరు రేజ్ చేశారండి. ఇదేంటి మేనల్డ్ అంటున్నారు కదా, మరి ఇంటి పేరు ఇద్దరు పేరు ఒకటే ఉండకూడదు కదా అన్నారు కదా అని చెప్పి ఆయన డౌట్ రీచ్ చేస్తే అది మేము మళ్ళీ ఆకాష్కే కాల్ చేసాం. ఆయన ఎవరితో మాట్లాడేవాడు కదండి, మాతో మాట్లాడాలంటే ఆకాష్ కాల్ చేస్తేనే మాతో ఏం మాట్లాడినా కాన్ఫరెన్స్లో ఆయనతో పాటు సమాధానం చెప్పేవాడు తప్ప మాకు ఎవరికా కాల్ చేయడం గట్రా లేదండి. ఆయన మా ఏదైనా చెప్పుంటే ఆకాశే చెప్పాలి, ఆకాశ్ ఆయనతో మాట్లాడాలి, ఆయన మాకు చెప్పాలండి, అంతేండి. అదొక విషయం తెలుసండి. తర్వాత వాళ్ళ పేర్లు ఏం పేరు, వాళ్ళ మేనర్ల పేరు, కుమార్తె పేరు ఏమి ఉన్నాయి పేర్లు పూర్తిగా గుర్తులేదు కానీ సార్. వాళ్ళ మేనల్డ్ పేరు రాకేష్ రాజ్ అండి, అమ్మాయి పేరేమో రిషిక అండి. రిషిక పగడాల, రాకేష్ రాజ్ పగడాల. అవునండి, ఇంటి పేర్లు రెండు కూడా ఒకటేనండి. ఆ ఇంటి పేరు కోసం అడిగితేనే మీ అమ్మగారు ఇంటి పేరు ఉంచేసుకోమని చెప్పారు మాతో అండి. అవునండి, చెప్పండి. అయితే అదే విషయం అలా జరిగింది. అయిపోయిన పెట్టాలని ఎలా అనిపించింది? ఆయన ఇక్కడ మీటింగ్స్ ఆయన పేరు ఎలా ప్రస్తావన మీకు ఇక్కడ రావడం జరిగింది? యాక్చువల్గా అయితే మేము ఇక్కడ లేఅవుట్ అయిపోతే కనుక కొంచెం లేఅవుట్ లేట్గా అయిందని, లేఅవుట్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి అయితే మీటింగ్ పెడదాం కదా అని అనుకున్నామండి. అనుకుని సంఘ సభ్యుల సహకారంతో నేను కలిపి సంఘ సభ్యుల సహకారం కలిపండి అందరం కలిసి మీటింగ్స్ ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్నామండి. అనుకున్న తర్వాత ఆకాష్ అన్న ఆయనకి, రవి అని లోకల్ పాస్టర్లు ఎవరున్నారో లోకల్ పాస్టర్లు అందరికీ చెప్పామండి. చెప్పానండి, సరే అయితే అందరం కలిసి సహకారంతో చేద్దామని చెప్పేసి అన్నారండి. సంఘాలు అందరికీ చెప్పి పాస్టర్లోకి 5-6 ఉన్నారండి మా ఊళ్ళో. ఆకాష్ వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు, ఇంకొక ఆయన కృపవరం గారు, కృపాదానం గారు, ఇంకొక ఆయన స్మైల్ గారు అని, ఇంకా రవి గారు, వీళ్ళందరూ ఆనంద్ గారు, వీళ్ళందరూ పిలిచి ఇలా పెడదాం అనుకుంటున్నామండి. మాకేం తెలియదు, చర్చికి అయితే వెళ్తాం తప్ప మా అమ్మగారు మేము గట్టాను, నేను చేస్తానండి, మీ అందరి సహకారం కావాలని చెప్పేసి ఓకే అన్నారండి. అయితే మీ అడ్వర్డ్ డిలియన్స్ గారు దాన్ని మెయిన్ ఆయనతో పెడదాం అనుకున్నామండి. ఆయన అడిగితే ఆయన ఒక డేటే ఇచ్చాడండి, ఆయన 17వ తారీఖు అన్నాడు. అయితే 16ని పాల్సన్ గారని ఆ పాస్టర్ గారిని, తర్వాత 18 పిఏ స్వామి గారు అని చెప్పి ఆయన్ని 3 డేట్లు ఓకే చేసుకున్నామండి. ఫస్ట్లో అయితే ప్రవీణ్ పగడాల గారు మీటింగ్కి లేదండి. అయితే అడ్వర్డ్ విలియమ్స్ గారితో మెయిన్ అనుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే 20 days బ్యాక్ ఆయన ఫోన్ చేసి, తమ్ముడు నేను రావాల్సింది 16వ తారీఖు 17 కాదు, బై మిస్టేక్ మీ డేట్ ఇవ్వడం జరిగింది, మీ పాసిబుల్ బట్టి చెప్పండి మరి నాకు ఏ డేట్ అని అడిగితే, మేము ఈయనతో పెడదాం కదా అనుకున్నాం కదండి. అనుకున్న దాని మీద మేము ఏం చేసామనంటే, అప్పుడు పాల్సన్ గారు ఫోన్ చేస్తే, ఏమంటే మీరు 17 షిఫ్ట్ అవ్వండి సార్ అడ్వర్టైజ్ గారు 16 వస్తారని అంటే, లేదన్నా నాకు వేరే డేట్ ఉంది ఆ రోజు, నీకు కుదరదని చెప్పేసి అని అన్నాడండి. అప్పుడు 16 ఏమో అడ్వర్టైజ్ గారు వస్తున్నారు, 18 ఏమో ఈయన వస్తా అన్నాడండి పిఏ స్వామి గారు. 18 ఇంకెవరో మాకు 17వ తారీఖు ఇంకెవరు లేరండి. అప్పుడు మేము ఏం చేసామనంటే, లోకల్లో జాన్ వెస్లీ గారు అని ఉన్నారండి, వాళ్ళ చర్చికి వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేద్దాం కదా, వెళ్ళి ఉండాలి, పిఏ గారు వచ్చారు, విష్ణువేట్ ఆయన పైన ఎక్కడో ప్రార్థనలు ఉన్నారు, విష్ణువేట్ అని కొనుక్కోమంటే వాళ్ళు పిఏ గారు వచ్చి డేట్ లేట్ అని అంటే మీటింగ్ పెడదాం అనుకుంటున్నాం, ఇలా డేట్ కావాలండి, అడ్వర్స్ గారు పిఏ స్వామి గారు వస్తున్నారు, మధ్యలో మాకు డేట్ 17వ తారీఖు కావాలంటే, ఆయన వాళ్ళ మిస్సెస్ గారు వెస్లీ మిస్సెస్ గారు వెస్లీ గారు వాళ్ళ మిస్సెస్ గారిది బర్త్డే ఏదో ఉంది, ఆ రోజు నాకు కుదరదు తమ్ముడు, వేరే డేట్ ఏదైనా అయితే వద్దును కానీ నాకు ఆ డేట్ కుదరదని చెప్పేసి అని అన్నాడండి ఆయన. సరే అయితే అని చెప్పేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆకాష్, మా రవి పాస్టర్లు ఏం చేశారంటే, మ్యాథ్యూస్ గారు అని ఒక ఆయన, ప్రవీణ్ పగడాల గారిని ఒక ఆయన, ఇంకొక ఆయన తాడేపల్లి కూడా ఏదో పేరు చెప్పారండి ఆయన, ఇంకా ఏదో 2-3 పాస్టర్ల పేర్లు చెప్పారండి. చెప్తే వాళ్ళందరూ కాంటాక్ట్ చేస్తే అవ్వలేదండి, మ్యాథ్యూస్ గారు వస్తానన్నారు. మళ్ళీ తర్వాత మరుసటి రోజు ఎప్పుడో ఫోన్ చేసి, తమ్ముడు మాకు ఏదో ఫారెన్ వెళ్ళి మీటింగ్స్ అయ్యి ఉన్నాయి ఏదో అని చెప్పేసి అని అన్నారండి. అన్న తర్వాత మళ్ళీ ఈ పాస్టర్లు అందరితోటి కాంటాక్ట్ అవుతున్నారండి పాస్టర్లు. ఆకాష్ ఏమో అప్పుడు నోహాన్ అని చెప్పి శ్రీకృష్ణపట్నంలో ఓ పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారి కాంటాక్ట్ అయ్యి ఇలా ఉందన్న పరిస్థితి అని అంటే, అయితే ప్రవీణ్ పగడాల గారు అని చెప్పేసి ఆయన పిలుద్దామని వీళ్ళు అనుకున్నప్పుడు పాస్టర్లు అందరూ ఆయన బాగానే ఉంటుంది, మెసేజ్ బాగానే ఉంటుంది అని చెప్పానంటే, అప్పుడు నోహన్ గారి దగ్గరికి వెళ్ళి, నోహన్ గారిని మనోడు కాంటాక్ట్ అయ్యి ఆకాష్ గారు నెంబర్ తీసుకుని చెప్తే ఆయన వస్తానాడు అంటే, అప్పటికి వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేదు, తమ్ముడు డేట్ అయితే ఓకే చేసుకోండి, మరి దగ్గరలో మా అమ్మగారు ఏమన్నా ఇబ్బంది పెట్టేలా ఉంటే మాత్రం ఏదో తిరిగి చేసుకోవాలి మీరు అని చెప్పి అన్నారంటండి. కానీ తర్వాత అన్నీ బాగానే జరిగినాయి, మీటింగ్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఆయన వచ్చాడు, అయిపోయిందండి. అయిన తర్వాత మంగళవారం మాకు కాల్ చేసాడండి అబ్బాయి కాల్ చేసి, అన్న యాక్సిడెంట్ అయిందని అంటున్నారు మాయా,
మనోడికి 4 డేస్ ముందు ఎప్పుడో యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అని అన్నారంటండి. 4 డేస్ ముందు యాక్సిడెంట్ అయింది అంటున్నారని అంటే 4 డేస్ ముందు యాక్సిడెంట్ అయితే మరి ఎలా ఉన్నాడు ఏంటి ఆయన అంటే అంటే ఏమో తెలియదని అన్నాడు. మళ్ళీ 5 నిమిషాలు ఫోన్ చేసి అది కాదు మా ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మా మేనల్డ్ మేనమాస్టర్ అవుతాను మరి కాదు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఫోన్ చేశారు నాకు చనిపోయారు అని చెప్పి ఆయన చెప్పాడు నాకు అని చెప్పేసి అన్నాడు. ఎక్కడ చనిపోయారు ఏంటి అని చెప్పి అడిగితే లేదు ఇక్కడ కొవ్వూరు బ్రిడ్జ్ మీద ఫోర్త్ బ్రిడ్జ్ మీద కొంతమంది చనిపోయాడు అని చెప్పానంటే అప్పటికి మాకు 4 రోజుల క్రితమే చనిపోయాడు అని అనుకున్నామండి. అయితే మనోడు ఫోన్ చేసి రమ్మని చెప్పానని అనుకుంటే 4 రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో చనిపోయాడు అన్నారు. ఇది 4 రోజుల కింద యాక్సిడెంట్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు పెట్టారు అనుకుంటాను మేము వెళ్ళామండి అక్కడికి. నేను ఇంకో 4 కుర్రోళ్ళు అందరం కలిపి హాస్పిటల్ దగ్గరికి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వెళ్ళమన్నారు. మనోడు తోడు రమ్మంటే వెళ్ళామండి. వెళ్తారు జాన్ వెస్లీ గారు వాళ్ళ మిస్సెస్ ఇంకా లోకల్ పాస్టర్లు ఇంకా అలా ప్రెసిడెంట్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ వాళ్ళ ఇంచుమించు 200 మంది దాకా ఉన్నారండి అక్కడ. ఉన్న తర్వాత అక్కడ అడిగితే లేదన్నా ఈ నైటే జరిగిందండి యాక్సిడెంట్ చనిపోతే ఇక్కడ తీసుకొచ్చారంట రామ్మోహన్ ఆయనకి కనిపించి అని చెప్పేసి అని అన్నారండి. అప్పుడు ఈ సైట్ కొన్న విషయం అయితే అప్పుడు ఎవరికీ తెలియదండి అక్కడ. మేమే చెప్పామండి అయ్యయ్యో మా ఊళ్ళో సైట్ కొన్నారండి బైబిల్ మిషన్ పెడతాం ఆ పిల్లలకి స్కూల్ షెడ్లు వేసి అందక డబ్బులు లేవు షెడ్లు వేసి కడదాం సైట్ కొన్నాక డబ్బులు లేవు కూడా షెడ్లు వేద్దాం 3 షెడ్ల కింద వేసి ఇక్కడ లోకల్లో విఎస్ మహల్ దగ్గర స్కూల్ ఉందండి వేరే స్కూల్ అందులో ఏదైనా పంపిద్దాం పిల్లల్ని ఒక 20 మంది 25 మంది ఉంటారు అని చెప్పేసి అని అన్నారండి. ఆ రిజిస్ట్రేషన్ రోజు అని చెప్పిన విషయం మాత్రం మేము చెప్తేనే తెలిసిందండి ఇక్కడ సైట్ ఉన్న విషయం. పోలీసులు ఎంక్వైరీ ఏమో తెలియదు కానండి అక్కడ ఉన్న పాస్టర్లు అందరికీ ఆకాష్ అనగా నేననగా ఇక్కడ వెళ్ళిన కుర్రోళ్ళు అందరూ మేము చెప్తేనే ఆ గ్రూప్ ఆఫ్ జనాలు ఉన్నప్పుడు అయ్యో ఇలా జరిగిందండి అనాథ పిల్లలకి వెళ్ళి చేస్తానన్నారు మా ఊరు వచ్చి అని చెప్పని ఇలా చెప్పడం వల్ల తెలిసిందండి. అప్పుడు తర్వాత విషయం పోలీసులకి అలాగే వీళ్ళందరూ అప్పుడు పాస్టర్లు వాళ్ళు అందరూ అనుకుంటారు కదండి నేను ఆవరణ సైట్ కొన్నారంటే దానికి వచ్చారు అదే కాకుండా మరుసటి రోజు ఎక్కడ మీటింగ్స్ ఉన్నాయంటండి ఆయనకి. ఓన్లీ సైట్ పనే కాదండి లోకల్ మీటింగ్స్ రామ్మోహన్ గారు కాంట్రాక్ట్లు ఇంకా బైబిల్ ఈ పనులు అన్నిటి మీద చూడడానికి వస్తున్నాడు అనుకుంటాను మరి బహుశా మనకు తెలియదు. అయితే జరిగిన విషయం అది జరిగిన ఘటన చూస్తే ఆయన రకరకాల వదంతులు వస్తున్నాయి రకరకాల సోషల్ మీడియా వేదికగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆయన బ్రాందీ షాప్కి వెళ్ళినట్టుగా ఆ బుల్లెట్ మీద ఉన్న వ్యక్తి తిరుగుతున్నట్టుగా ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఆ బుల్లెట్ మీద ఉన్న వ్యక్తి బ్రాందీ షాప్లో వెళ్ళే వ్యక్తి మీరు దగ్గరగా చూసారు ఆయన్ని ఆయన అనుకుంటున్నారు మీరు సార్ విషయం ఏంటంటే మీటింగ్స్లో చూసామండి. తర్వాత నేను సైట్ చూడడానికి వచ్చినప్పుడు జస్ట్ ఒక 20 నిమిషాలు ఉన్నాడండి ఇక్కడ. ఆయన చూసుకొని సైట్ పర్లేదు నేను ఆల్రెడీ తిరిగిన ఏరియా కాబట్టి నాకు ఐడియా ఉందని చెప్పేసి నేను వెళ్ళిపోయాడు. తర్వాత రిజిస్ట్రేషన్ రోజు చూసామండి ఒక గంటన్నర. దాని మీద మనకి ఆయన అలవాట్లు కానీ అవగాహన కానీ పూర్తిగా ఆయన గురించి మనకు తెలియదండి ఏమని. కానీ అయితే మరి దైవసేవకుడు కాబట్టి అలాంటి పనులు ఏమి చేయరేమో అని మేము అనుకుంటున్నామండి. ఏదేమైనా మరి పోలీసులే చెప్పేసి చూడాలి. ఇటు బుల్లెట్ మీద కూర్చున్న విధానం అంటే అప్పుడు గతంలో వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చారు ఆయన మామూలు జనరల్ కంటే ఇప్పుడు బుల్లెట్ మీద డైరెక్ట్ హైదరాబాద్ నుంచి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఆ గతంలో వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చాడండి కార్ మీద వచ్చేసారు మా సైట్ చూస్తాకు వచ్చినప్పుడు కార్ మీద వచ్చారండి. మీటింగ్స్ రోజు కూడా రెడ్ కలర్ బొలోరో ఏదో వచ్చుకుంటాండి అది కాదు రెడ్ కలర్ అనుకుంటా వచ్చిందండి అది సైట్ చూస్తాకు వచ్చిన రోజు. మీటింగ్ వచ్చిన రోజు అయితే చిన్నది రామ్మోహన్ నడుపుతున్నాడండి అది మారుతి జన టైప్ ఉందండి మారుతి ఆల్టో కారు దాని మీద వచ్చాడండి ఆయన. మేము కారు పంపిస్తామని అన్నామండి అంటే హైదరాబాద్ నుంచి రావడానికి ఫ్లైట్ టికెట్ వేసారండి ఆయన అప్పుడు. అయితే తర్వాత మీ కారు పంపిస్తా ఎయిర్పోర్ట్ ఇస్తారని అంటే లేదమ్మా నాకు లోకల్లో నాకు జనాలు ఉన్నారు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు వెహికల్ నేను తెచ్చుకుంటానని చెప్పని కారు మీద వచ్చాడండి. నైట్ భోజనం కూడా చేయలేదండి ఆయన ఇక్కడ. నేను ఒక్క పూట భోజనం చేస్తాను రెండో పూట భోజనం చేయను అని చెప్పేసి పెరుగుంటే పెరిగే ఉండి అన్నాడండి. డైట్ కోక్ తెప్పించుకున్నాడు ఆయన. డైట్ కోక్ తాగాడండి పెరుగు అంతే అండి. కుండ పెరుగు తెమ్మానండి లోకల్ పెరుగుంటే చూడండి విలేజ్ కదా అన్నాడు. ఇలా కుండ పెరుగు ఉంటే తెప్పించామండి రాజమండ్రి గంగరాజ్ దగ్గర ఆ పెరుగు తీసుకున్నాడండి అంతే. ఫుడ్ గట్ట ఏం తినలేదండి ఆయన. ఇంక ఇటు మీటింగ్ నుంచి ఇటే వెళ్ళిపోయాడు ఆయన. రిజిస్ట్రేషన్ రోజు కూడా మేము భోజనం వెళ్దాం రండి సార్ అని చెప్పి అడిగామండి. లేదమ్మా పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు కదా వాళ్ళు ఏదో అడుగుతున్నారు కాకినాడ వెళ్ళిపోతాం అని చెప్పేసి అన్నాడండి. మరి ఎక్కడికి వెళ్ళారో తెలియదు. మీటింగ్ రోజు కూడా 3 కార్లు వేసుకొచ్చారండి. తను వాళ్ళ అమ్మాయి ఒక కారు అండి రిజిస్ట్రేషన్ రోజు. మేనల్డ్ ఇంకొక ఆయన డ్రైవర్ ఒక కారు అండి. రామ్మోహన్ గారు వచ్చాక ఆల్టో కారు ఒకటండి. 3 కార్లు వేసుకొచ్చారండి. మరి ఆయన మరి బండి మీద ఎందుకు వచ్చారన్నది నాకు తెలుసు సార్. అప్పుడు ఏ కార్లు ఇవి వచ్చినాయి ఒకటి ఆల్టో అండి ఒకటి రెడ్ బొలోరా ఇంకోటి ఐడియా లేదు సార్. అది పెద్దదే వైట్ కారు. ఈ రెండింటి మీద కొంచెం పెద్ద ఉంది మరి XUV 500 ఏదో ఆ టైప్ కార్ అండి. పూర్తిగా ఐడియా లేదు. 3 కార్లు వేసుకొచ్చారు అదే విషయం. ఇది చూసాం పరిస్థితి. ఏదైతే నామవరంలో కొనుగోలు చేసినటువంటి స్థలం ఇక్కడ నిర్మాణం చేపట్టేందుకు ఆయన హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అలాగే ఆకాష్తో పాటు అలాగే జాన్ వీళ్ళతో మాట్లాడిన పరిస్థితి ఉందని పోలీసులు ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో ఇక్కడ నామవరంలో సైటు ఎక్కడ కొన్నాడు అనేది కూడా ఆయన తెలుసుకునేందుకు RTV రావడం జరిగింది. ఇదే స్థలంలో అలాగే మనం చూస్తున్నటువంటి ప్రాంతంలో
మొత్తం జనవరి ఫిబ్రవరి అదే ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో 16, 17 తేదీలు 18లో ఇక్కడ 3 రోజులు మీటింగ్ జరిగాయి. 3 రోజుల్లోని ఆయనకు ప్రత్యేకంగా ఈ యొక్క స్థలంలో మొత్తం ఈ యొక్క ప్రాంగణం ఏదైతుందో ఇది కొత్తగా లేఅవుట్ చేసిన తర్వాత ఇక్కడ నక్క శ్రీను గారు అనే ఆయన లేఅవుట్ చేసిన తర్వాత ఇక్కడ సంబంధించినటువంటి ఇక్కడ నిర్మాణాలు చేపడదామని ప్రధానంగా ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ సభలు నిర్వహించారు. లేఅవుట్ వేసిన తర్వాత సభలు నిర్వహించాలని అనుకున్న నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాంతంలోనే ఫిబ్రవరి 16, 17, 18 తేదీలో సభలు నిర్వహించిన తర్వాత ఆయన 17వ తేదీకి ముఖ్య గెస్ట్గా ప్రసంగికులుగా ఇక్కడ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో వచ్చిన తర్వాత ఈ యొక్క స్థలాన్ని ఇక్కడ ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించి ఇప్పుడు కొనుగోలు 509 గజాల స్థలాన్ని అయితే కొనుగోలు చేశారు. ముఖ్యంగా ఈ యొక్క స్థలాన్ని చూసుకుంటే ప్రత్యేకంగా ఎవరైతే తన మేనల్లో ఏదైతే పడాల రిషికతో పాటు పడాల రాకేష్ ఇద్దరు మేనర్ల పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆకాశ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక ప్రధానంగా ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి మీటింగ్ల కోసం వచ్చి ఇక్కడ ఈ యొక్క స్థలాన్ని బైబిల్ మిషన్ పెట్టి అక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు రావులపాలెంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి బైబిల్ మిషన్ని ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి స్కూల్కి పంపించేందుకు ఒక ఏర్పాటు చేద్దామని ఆయన ఒక ప్లానింగ్ ప్రకారంగా కూడా రావడం జరిగింది. ఇక్కడ ఇదే నామవరంలో ఉన్నటువంటి ఆకాష్గా ఫోన్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన వ్యవహారాలు అయితే ఆల్రెడీ మార్చి 12వ తేదీనే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ కూడా చేయడం, దీని కొనుగోలు సంబంధించినటువంటి లావాదేవీలు కూడా పూర్తి అవ్వడం. ఈ నేపథ్యంలోనే ఆదివారం నాడు ఇదే ఆకాష్ గారికి ఫోన్ చేసిన తర్వాత నేను ఇక్కడికి వస్తాను, సోమవారం నాడు వస్తాను, సంబంధించినటువంటి బిల్డింగ్ సంబంధించిన ఏదో రేక్ షెడ్ వేద్దామని చెప్పిన నేపథ్యంలో అలాగే వెల్లర్ ఎవరైతే ఉన్నారో జాన్కి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కేవలం ఆయన వస్తున్నానన్న విషయం వాళ్ళ ముగ్గురికి మాత్రమే తెలిసిన నేపథ్యంలో పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆకాష్ మనతో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆయన కేవలం పేద విద్యార్థుల కోసం ఇక్కడ బైబిల్ మిషన్ పెట్టి వాళ్ళని చదివించేందుకు అనేక ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని ఆయనతో మాట్లాడడం, దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చూసిన నేపథ్యంలోనే ముఖ్యంగా ఆయన దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా కూడా ఆకాష్ కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నటువంటి వీడియోలు అంటే మద్యం షాపు దగ్గర కొనుగోలు చేసినట్టుగా అలాగే ఆయన బుల్లెట్ మీద వస్తున్నటువంటి వ్యక్తిగా అన్నీ కూడా చూసినప్పటికీ ఆయన అంత దగ్గరగా చూశాను కాబట్టి ఆయన కాదేమో ఒక అనుమానాలు కూడా వీళ్ళ కూడా రేకెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా ఇప్పుడు ఇక రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆయన ఉండేందుకు ఇక్కడ ఏదైతే బైబిల్ మిషన్ ఏర్పాటు చేసేందుకు కొనుగోలు చేసినటువంటి స్థలం ఏదైతే ఉందో అక్కడైతే ఆర్టీవీ ఇప్పుడు మొత్తం గ్రౌండ్ రిపోర్ట్ ఎక్కడ ఏ విధంగా కొనుగోలు చేశారని ఎవరు ఆకాశ్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేసి మీకు పూర్తి వివరాలు అయితే ఎప్పటికప్పుడు ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన మృతిపై అప్డేట్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తుంది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి ఎందుకు వస్తున్నారు అనేది ఎంతోమంది ప్రశ్నార్థంగా మారిన నేపథ్యంలో రాజమండ్రిలో ఇదే స్థలంలో ఆయన బైబిల్ మిషన్ ఏర్పాటు చేసేందుకు వచ్చి ఆయన మృతివాత ఈ విధంగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన ఆయన ఏ విధంగా చనిపోయి అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. ఆయన మరో పక్కన హత్య చేసి ఈ విధంగా పడేశారని క్రైస్తవ సంఘాల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ, ఈ యొక్క విధ్వంసం అయితే జరుగుతున్న నేపథ్యంలో కేవలం హైదరాబాద్ నుంచి ఆయన సోమవారం ఉదయం మధ్యాహ్నం బయలుదేరినట్టు ఆయన ఇక్కడికి ఏదైతే రాజమండ్రి కొంతమూరు దగ్గరికి వచ్చేసరికి అర్ధరాత్రి 11:42 అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నేపథ్యంలో మంగళవారం అయితే ఈ ఉదంతం అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా దీంతో మరో పక్కన ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. కేవలం తమ కుమార్తెకి అలాగే తమ మేనల్లుడు ఎవరైతే ఉన్నారో మేనల్లుడు పేరు మీద ఈ యొక్క నామవరంలో ఉన్నటువంటి స్థలాన్ని అయితే రిజిస్ట్రేషన్ చేసినట్టుగా మన దర్యాప్తు అయితే ప్రధానంగా వచ్చిందని చెప్పాలి. ఏదైపోయినా దీనిపై మరిన్ని విషయాలు అయితే తెలియాల్సిన అవసరం ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇంకా దీనిపై ఎవరెవరు ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశారనేది కూడా ఆర్టీవీలో మీకు సీసీ ఫుటేజ్లు కూడా చూపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపై అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే దర్యాప్తులో బయట వాడాలి. అతను ఏ విధంగా చనిపోయారనేది ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ పైనే రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.